హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో కంటెంట్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025. సో ఈ ఇండెక్స్ రిలీజ్ చేసింది WEF, ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. WEF స్టాండ్స్ ఫర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 131 అవుట్ ఆఫ్ 148. టోటల్గా 148 కంట్రీస్కి ర్యాంక్ వస్తే ఇండియా యొక్క ర్యాంక్స్ అనౌన్స్ చేస్తే ఇండియా వచ్చేసి 131 అవుట్ ఆఫ్ 148 కంట్రీస్కి. ప్రీవియస్ ఇయర్లో వచ్చేసి అంటే 2024లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 129 ఉంది. సో ఇక్కడ 2 ప్లేసెస్ అయితే డౌన్ అవడం జరిగిందనమాట. సో 2 ప్లేసెస్ డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండియా నైబర్ కంట్రీస్ ర్యాంక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చైనా చూసుకుంటే, చైనా ర్యాంక్ వచ్చేసి 103 ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది బంగ్లాదేశ్ని బంగ్లాదేశ్ కంట్రీని వచ్చేసి అబ్జర్వ్ చేయాలి. బంగ్లాదేశ్ కంట్రీస్ 75 ప్లేసెస్ ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఇంప్రూవ్ చేసుకొని 24th ర్యాంక్ అనేది అచీవ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ 24th ర్యాంక్ వచ్చేసి బంగ్లాదేశ్ వచ్చేసి 24th ర్యాంక్ వచ్చేసి ఇక్కడ అచీవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ ర్యాంక్స్ వచ్చేసి 138 ఉంది. నెక్స్ట్ శ్రీలంక 138. సో నేపాల్ ర్యాంక్ 125. నెక్స్ట్ భూటాన్ 119. పాకిస్తాన్ 148. సో ఈ పాకిస్తాన్ అనేది ఈ ఇండెక్స్లో లోవెస్ట్ పొజిషన్లో ఉంది. వర్స్ట్ పొజిషన్ అన్నమాట. ఇంకా టాప్ 5 పర్ఫార్మెన్స్ చేసిన కంట్రీస్ అయితే చూస్తే టాప్ 5 ర్యాంక్స్ అయితే గమనిస్తే ఫస్ట్ వచ్చేసి ఐస్లాండ్ ఉంది. ఐస్లాండ్ ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేసింది. సో సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఫిన్లాండ్. 4th వచ్చేసి ఇక్కడ నార్వే ఉంది. 3rd వచ్చేసి నార్వే ఉంది. 4th వచ్చేసి UK. 5th వచ్చేసి న్యూజిలాండ్. సో ఇక్కడ మనకి న్యూజిలాండ్ అనేది జరిగింది. సో ఇప్పుడు బాటమ్ 5 కంట్రీస్ అబ్జర్వ్ చేస్తే బాటమ్ 5 కంట్రీస్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే సో గునియా, ఇరాన్, చాద్, సో సుడాన్, పాకిస్తాన్. సో ఇవి బాటమ్ 5 కంట్రీస్. లోవెస్ట్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ లోవెస్ట్ పొజిషన్. ఈ ఇండెక్స్లో లోవెస్ట్ పొజిషన్ 148th ర్యాంక్ అనమాట.
సో టోటల్గా 148 కంట్రీస్కి ర్యాంక్ వస్తే లోవెస్ట్ పొజిషన్ 148th పొజిషన్ వచ్చేసి పాకిస్తాన్కి ఉంది. సో ఇండెక్స్ని బేస్ చేసుకుని, సో ఈ కంట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ని ర్యాంక్స్ ఇవ్వడానికి 4 ఇండిసెస్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని 4 సబ్ ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వీటికి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ పార్టిసిపేషన్. సో ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. సెకండ్ వన్ ఎడ్యుకేషనల్ స్కిల్స్. థర్డ్ వన్ health and survival. Fourth one political empowerment. సో ఇవి ఈ 4 సబ్ ఇండిసెస్ని బేస్ చేసుకొని వీటికైతే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇండివిజువల్గా ఈ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ స్కిల్స్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్, సో ఇవి 4 సబ్ ఇండిసెస్. ఇండివిజువల్గా ఇండియా యొక్క ర్యాంక్ తీసుకుంటే, వీటిల్లో ఇండివిజువల్గా ఇండియా యొక్క ర్యాంక్ తీసుకుంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీలో ఇండియా యొక్క ర్యాంక్ 144th ఉంది. ఇంకా హెల్త్ అండ్ సర్వైవల్లో 143 అయితే అచీవ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ స్కిల్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 110. అలాగే పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 69 ఉంది. సో ఇది ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ డీటెయిల్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ వీడియోలో మనమైతే కవర్ చేసాం. సో థ్యాంక్ యూ.